లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించు. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త తోడయున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రముల తండ్రి. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాచుతున్న దేవానికి స్తోత్రముల తండ్రి. ప్రభులకు ప్రభా, రాజులు రాజా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, ఆశ్చర్యమైన ప్రేమ నాయన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేం ప్రభా. నాయన తండ్రి, ఇంత గొప్ప ధన్యత మాకందరికీ ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, ఈ రోజునైనా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ప్రభా నాయన తండ్రి గుడ్ ఫ్రైడే జరుపుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శుక్రవారంలో నాయన తండ్రి అనేక మంది పాల్గొనేలాగా సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి, మానవ రూపంగా ఈ లోకానికి వచ్చి ప్రభా నాయన తండ్రి మా కోసం సిలువ వేయన గొప్ప దేవుడు ప్రభా. నాయన తండ్రి, అవును ప్రభా. నాయన తండ్రి, కలవరిగిరిలో ప్రభా నాయన తండ్రి ఆఖరి రక్తం బొట్టు వరుస మా కోసం కన్న తండ్రి ప్రభా. నువ్వు రక్తం కార్చి ప్రభా నాయన తండ్రి మా కోసం బలి అయిపోయావు ప్రభా. నాయన తండ్రి, ఏమి ఇచ్చినా నీరు మేము తీర్చలేం ప్రభా. నాయన తండ్రి, అంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నాయన తండ్రి, అంత గొప్ప రక్షణ మాకు దయచేసినందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, తల్లికుండిన ప్రభా. నాయన తండ్రి, అంత ప్రేమ తండ్రికుండిన నాయన ప్రభా. నాయన తండ్రి, ఎవరికీ లేదు ప్రభా. నాయన తండ్రి, ఈ లోకమునంతటి చూసిన గొప్ప దేవుడు ప్రభా. నాయన తండ్రి, మా కోసం లోకరక్షకుడుగా వచ్చావు ప్రభా. నాయన తండ్రి, మహాదేవుడుగా వచ్చావు ప్రభా. నాయన తండ్రి, యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, ఎంత చిత్రహింసలు పట్టినప్పటికీ ప్రభా. నాయన తండ్రి, ఆ కలవరిగిరిలో ప్రభా. నాయన తండ్రి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురని ప్రభా. నాయన తండ్రి, మా కోసం నువ్వు నీ తండ్రికి విజ్ఞాపన చేసినందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, మా పాపముల కోపు ప్రభా. నాయన తండ్రి, మేము చేసిన జన్మ పాపాల కోసం ప్రభా. నాయన తండ్రి, మా కోసం బలి అయిపోయావు ప్రభా. నాయన తండ్రి, దేవుని గొర్రె పిల్ల నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన తండ్రి, ఇదిగో ప్రభా 7 మాటలు వివరిస్తున్న బిడ్డని కూడా నాయన తండ్రి దీవించండి ప్రభా. నాయన తండ్రి, నీ ఆత్మతో ప్రభా. నాయన తండ్రి, వాళ్ళ రూపంలో మీ జ్ఞానం దయచేయండి ప్రభా. జ్ఞానం లేనప్పటికీ నీ జ్ఞానం ఇస్తానన్న గొప్ప దేవుడు ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్క మాట కూడా ప్రభా. నాయన తండ్రి, మాలో విమర్శించుకుని ప్రభా. నాయన తండ్రి, లోకంలో మీ జ్ఞానిస్తుండగా ప్రభా ఆ మాట ప్రకారం మేము జీవించేలాగా నాయన తండ్రి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన తండ్రి, యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, అంత క్షమాపణ గురించి మాకు అందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాషమ్మ గారికి, పాషయ్య గారికి నా వందనాలు. చెప్పబడిన వాక్యంలో దేవుడు క్షమాపణ మరియు క్షమించడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి మనల్ని జన్మ పాపాల నుండి విడుదల దయచేశాడు. అలాగే మనల్ని సమస్త పాపాల నుండి కూడా విడుదల దయచేశాడు. క్షమాపణ అనేది బహు విలువైనది. అంటే క్షమాపణ కోరడం, క్షమించడం రెండు క్రైస్తవులు కలిగి ఉండాల్సిన లక్షణాలు. మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ కోరాలి. లేకపోతే ఎవరిదైతే తప్పు ఉంటుందో వాళ్ళు తమ తప్పును తెలుసుకుని వెంటనే వాళ్ళు మన ఎద్దుకు వచ్చినప్పుడు మనం వెంటనే క్షమించాలి. ఉదాహరణకు యోహాను 8:11 వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని దేవుడు క్షమించాడు. దేవుడిని అనేక చిత్రహింసలు పెట్టిన దేవుడు వారిని క్షమించడం అనేది దేవుడిలో ఉన్న గొప్ప క్షమాపణ. అంటే దేవుడు క్షమించే దేవుడు కనుక వారిని క్షమించాడు. మొదటి వారం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే మనం ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. రెండవది శత్రువులను ప్రేమించాలి. మూడవది హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి.
క్రీస్తు శిలువలో ప్రతి ఒక్కరిని క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ఇతరులను క్షమిస్తూ ముందుకు కొనసాగాలి. మనలో దేవుని ప్రేమ కనపడాలి. ఇంకా మంచి ప్రేమ కోసం మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. చాలా సంతోషం. నువ్వు నిలబడటమే గొప్ప ధన్యత, నువ్వు నిలబడటమే గొప్ప ఆశీర్వాదం. దేవుడు అద్భుతంగా విజయ్ని వాడుకున్నాడు. నిజమే, మొదటి మాటలో ఉన్నటువంటి క్షమాపణ ప్రతి క్రైస్తవులలో కనిపించాలి. క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ, సంఘానికి వస్తున్నాం కానీ, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం కానీ క్షమాపణ అనేది కనపడట్లేదు చాలామందిలో కదా. మొదటి మాట క్షమాపణ లేకపోతే క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హతే లేదు. క్రైస్తవ పునాది దేని మీద ఏర్పాటు చేయబడింది అంటే క్షమాపణ మీద ఏర్పాటు చేయబడింది. అందుకే యేసుక్రీస్తు మొదటిసారి మాట్లాడిన మాటనే క్షమాపణతో కూడుకున్న మాట. తనను హింసించిన వారిని, తనను హేళన చేసిన వారిని, తనను దూషించిన వారిని కూడా క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అందుకే మొదటి మాటే క్షమాపణతో కూడుకుంది. ఆ క్షమాపణకరమైనటువంటి మాటలను ఈరోజు మరొకసారి మనకి గుర్తు చేయడానికి కుమారుడు విజయ్ని దేవుడు వాడుకున్నాడు. విజయ్ ఇంకా ఎదగాలి, వాక్యంలో దీవించబడాలి. ఇంకా అనేక జనముల మధ్యలో నువ్వు ఒక మంచి ప్రవక్తగా, ఒక మంచి స్పీకర్గా నువ్వు అనేక మందిలో వాడబడాలి. ఆ కుటుంబానికి దీవెనకరంగా నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.